వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఇప్పుడు మీ ఊర్లో మోతవర్ ఉన్నాడు కదా, మీ మోతవర్ని ఇప్పుడు ఆన్ స్క్రీన్లో తీసుకొచ్చి వాడు చేసే చేష్టలు ఎట్లుంటాయి, ఊర్లో ఎట్లా అల్లరి చేస్తాడు, అందరిని ఎట్లా ఎంటర్టైన్ చేస్తాడు, మళ్ళీ ఎట్లా చిక్కుల్లో పడతాడు, ఇవన్నీ మీరు కూడా చేసే ఉంటారు కదా. మరి మీకు రీప్లేస్ చేస్తూ మిమ్మల్ని అనిల్ ఇప్పుడు మనతో మోతవరి లవ్ స్టోరీతో మన ముందుకు వస్తున్నారనమాట. సో ఈ టీంని అడిగి అసలు ఈ జాన్రా ఎలా తీసుకెళ్తున్నారు, అందరినీ ఎలా ఎంటర్టైన్ చేస్తారు, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. హలో టీం, ఎలా ఉన్నారు? ఫస్ట్ అసలు అందరూ కనపడుతారు సూపర్. అయితే ఫస్ట్ మోతవర్ తోటే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను మిమ్మల్ని అడగాలనుకుంది ఏంటంటే, కాస్ట్యూమ్ ఒక దగ్గర నాకు బాగా నచ్చింది, ఫోటో చూపిస్తా ఫస్ట్. ఈ కాస్ట్యూమ్ ఏంది? లేడీ కాస్ట్యూమా? ఇది ఎట్లా వేసుకున్నారు, అసలు ఎట్లా సరిపోయింది, అంటే ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది ఆ సీన్లో? మీరు నిన్న ప్రివ్యూ చూడలే, నేను చూడలే. సో మీకు చెప్పాల్సింది. నేను ఒక ఫ్రెష్ ఆడియన్స్నే కాబట్టి నాకు కూడా ఎంటర్టైనింగ్ ఉండేటట్టు ఎగ్జైటింగ్గా చెప్పాలి మీరు. సో మీరు అన్నారు కదా చిక్కుల్లో, మోతవారి చిక్కుల్లో పడతాడు అని చెప్పేసి. సో ఈ పిల్లతో పడే చిక్కుల్లో ఒక సిచ్యువేషన్లో లేకపోతా అనే సిచ్యువేషన్లో ఆ డ్రెస్ వేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో వీడు నేనా అదే సేమ్ అండ్ అంత అది ఊహించలే కానీ కొంచెం ఊర్లో మోతవారు అనుకుంటారు, తింగిరి కూడా చేస్తుంటారు కదా. సో అట్లా ఏదన్నా ఇంట్లో అక్కలు వాళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు ఎవరినన్నా ఆమెను ఇంప్రెస్ చేయడమో సంథింగ్ కామెడీగా చేసుకుంటే ఆ డ్రెస్ వేసుకొని దొరికిపోయిండేమో అన్నట్టుగా అనిపించింది నాకు. లేదు, ఓకే, నెక్స్ట్ అది కూడా బాగుంది యాక్చువల్లీ. అయితే లేచిపోయేటప్పుడు బురదలో పడతాడు, స్నానం చేస్తాడు, అక్కడ వేసుకోవాల్సి వస్తుంది. సో ఆమె డ్రెస్ ఇచ్చి ఈ డ్రెస్ వేసుకొని పోదాంపా అని చెప్పేసి అంటే అట్లా డ్రెస్ వేసుకొని మళ్ళీ పరిగెడతాం. లేచిపోవడానికి ఒక టిప్ అనమాట అది. లేచిపోవడానికి టిప్ కాదు అది, ఈమె సాధిస్తుంది ఈ డ్రెస్ వేసుకోవని. అదే దొరకద్దు కాబట్టే కదా ఇప్పుడు అమ్మాయి డ్రెస్ వేసుకునేది. డ్రెస్లో దొరకరు, ఊర్లో వాళ్ళు గుర్తుపట్టారు, ఎందుకంటే లేకుంటే మళ్ళీ గల్లీలో వంగనారే వీడు మనోడేరా అని చెప్పేసి నమస్తే చెప్తారు కాబట్టి. దాని ఈ ఇంటెన్షన్ కాదు, అదేమైందంటే వాళ్ళు స్నానం చేస్తారు, అర్ధరాత్రి స్నానం చేపిస్తుంది. ఓహో, ఈమె చేపిస్తుంది. మొత్తం మీకు చాలా కొత్త అలవాట్లు ఉన్నట్టున్నాయి కదా ఈ సినిమా. అయితే ఇందులో నాకు అర్థమైంది ఏంటంటే, పాపం చాలా అమాయకుడు, మంచిగా ప్రేమిస్తుంటే అతన్ని మొత్తం అసలు డిమాండింగ్ చేసి ఆడుకుంటుండే అమ్మాయి అని అనిపించింది. అవునా మేడం? ఇది ఆఫ్ స్క్రీనా ఆన్ స్క్రీనా? ఓకే, నిజమేనా? మీరే చెప్పాలి టీమ్. ఓకే, ఆన్ స్క్రీన్ మంచిది, మరి ఆఫ్ స్క్రీన్ సంగతి ఏంటి? నేను ఆఫ్ స్క్రీన్ మంచి పిల్ల అని చెప్తా. ఎందుకంటే మాకు షూటింగ్లో కాడ ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. నేను ఇప్పుడు హీరోయిన్ కదా, సో కూల్ అలాంటివి ఏం లేవు, అలాంటివి ఏం లేకుండా. సో ఊర్లో మేము ఎట్లాగా ఉన్నామో అట్లా ఉండే. సో దానివల్ల మంచి పిల్ల. సో సిరీస్ అంతా కూడా మనకి ఫన్, ఈ జోన్ రైజ్ మీరే చెప్పాలి డైరెక్టర్ సాబ్, అంతా ఫన్ ఇది ఉంటుంది, ఏదో ట్విస్ట్, అందరు ఒక దానికోసం కొట్లాడుతున్నట్టు అయితే అనిపించింది మాకు ట్రైలర్ చూస్తే. సో ఎట్లా ఉండబోతుంది అంతా ఇది మాకు? మాకు ఏడవద్దు, నేను నవ్వాలి. మళ్ళీ లాస్ట్లో మళ్ళీ నవ్వుకుంటే బయటకు వస్తారు. ఓకే, బయటకి మనకి ఏందన్నా కాదన్నా, మరి మొత్తం మన సినిమా ఫీల్డ్లో ఉంటున్నావు అన్న, నవ్వుకుంటే బయటకు వస్తున్నావు అంటున్నావు, బయటకు చూసిరా? నేను అనుకోవడంలో తప్పలేదు, అయితే మీరు కూడా అదే మనం బయటకు వస్తారు ఇన్ ద సెన్స్ ఎమోషన్ నుంచి, ఆ సిరీస్ నుంచి బయటకు వచ్చినప్పుడు మనదంతా కూడా అంటే అసలు ఒక మోతవరి అనేది ఎందుకు తీసుకోవాలనిపించింది మీకు? అంటే ఊర్లో చాలా మంది ఉంటారు, అరే ఒక పిచ్చి ప్రేమికుడు ఇంకేదో తీసుకోవచ్చు కదా, మీరు మోతవరి అనేది ఎందుకు తీసుకున్నారు? వచ్చిండ్రా మోతవరి, అవునవును, కనెక్టింగ్ ఎక్కువ ఉంటుంది. ఆ టైటిల్ని ఎవరైతే జస్టిఫై చేస్తారో ఆ క్యారెక్టర్కి నేను అది అనుకున్నాను. కొన్ని క్యారెక్టరైజేషన్స్ మోతవరి అనేది పాజిటివ్ వైపు క్రియేట్ చేస్తుంది, ఇంకోటి నెగిటివ్ వైపు. అవునవును, నేను దీనిలో చూపించింది పాజిటివ్ ఫన్ సైడ్. మరి ఊర్లో రియల్గా ఉండే మోతవరి లక్షణాలు మన అనిల్లో ఉన్నాయి అంటారా మీరు? ఏమందులో ఒక 2-3 ఇవన్నీ మాకు. స్పోర్టివ్ స్పిరిట్గా ఉంటాడు, ఓకే, అందరినీ కలుపుకోపోతాడు. అంటే మోతవరి అంటే అదే ఇంకా అన్నిట్లో నేను చూసుకుంటారా అన్నట్టు అంతే. ఓకే, మొత్తానికి మోతవరే అనమాట. అండ్ మన హీరోయిన్ దగ్గరకు వస్తే మీకు మేబీ డెఫినెట్లీ ఒక టాస్క్ అయి ఉంటుంది, ఈ స్లాంగ్ కానీ ఇదంతా ప్రాక్టీసింగ్, ప్రాపర్ డైలాగ్ అనేది మీకు క్లోజప్ పడ్డప్పుడు ట్రైలర్లోనే చూస్తే ఎక్కడన్నా తెలిసిపోతుంది అని టెన్షన్లో వాయిస్ చెప్పేటప్పుడు కూడా గొంతులో ఒక షివరింగ్ వస్తుంది కదా. సో ఇవన్నీ మీకు నిజంగా ఎక్స్పీరియన్స్ చేసారా?
అంటే చెప్తున్నప్పుడు ఇవన్నీ కాన్షియస్ గా ముందే ఇట్లా అవుతుంది ఇట్లా అవ్వచ్చు అని అన్ని అనుకొని ప్లాన్డ్ గానే అయింది. అండ్ ముందు వర్క్ షాప్స్ చేసిండే ఒక 5 days. సో అప్పుడు అలవాటు అయిపోయింది ఇంకా ఇదే. అండ్ ఐ థింక్ ఇంపార్టెంట్లీ ఊర్లో వెళ్ళి అక్కడే ఉండే చాలా రోజులు. సో చుట్టుపక్కల అదే విని 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 ఆ ఫీల్డ్లో అలవాటు అయిపోయింది. అండ్ సీన్స్లో మొత్తం మీకు కొంచెం అంటే కొన్నిసార్లు నవ్వు వస్తుంది కదా, మీరే చేసేది మీరే మీ ఒరిజినల్ క్యారెక్టర్కి ఆపోజిట్గా బిహేవ్ చేయాలి ఇందులో. సో అట్లా దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేశారు మీరు సెట్స్లో? అసలు ఎప్పుడు అట్లా ఒక్కసారి అయి ఉంటుంది అంతే, ఎక్కువ కాలే. ఈమె వచ్చేదాకనే ఆ రియల్ వర్షన్ లెక్క ఉండే. ఎప్పుడైతే వర్క్షాప్ చేసిందో, ఎప్పుడైతే ఊరు వెళ్ళిపోయినామో అంత క్యారెక్టర్లో ఉంది ఎప్పుడైనా. నిజంగా మేము సీన్లు చేసినప్పుడు వస్తే చాలా అనుకున్నాం, కొన్నిసార్లు సీన్ చేయనప్పుడు కూడా ఏమి అనిత లెక్కనే చేస్తుంది అని అనుకున్నాం. క్యారెక్టర్ మరి ఇందులో ఎట్లుండబోతుంది? ఈ మరి అదే అమ్మాయిలు చెప్పకనే చెప్పి అందరినీ మోసం చేస్తారు అన్నట్టుంది కదా మరి. మోసం గీసం ఏం చేయరు. ఓకే, మంచిదే. చూడాలి, చూసి మేము సర్టిఫికేట్ ఇస్తాం అన్నమాట. కథలు బాగా బయట. ఈ మధ్య అమ్మాయిలను ఎవ్వరు లవ్ చేస్తారు అనగానే మీ ఇంట్లో సూట్ కేసులు ఉంటే పక్కన పెట్టండి, కుక్కర్ నా పక్కన పెట్టండి అని అంటున్నారు. పక్కన పెట్టండి అసలు అదే అందుకే తను అలా చెప్తుంటే భయం వేసింది మాకు. అమ్మ మీరు మంచిగానే ఉంటే మేము చూసి సర్టిఫికేట్ ఇస్తాం. ఇప్పుడు పరిచయాడు డ్రమ్ముల దాకా సూట్ కేసుల దాకా ఆడదాకా అమ్మ ఒక ప్లెజెంట్ ఫీల్ తోటి వెళ్తుంది అనమాట. అండ్ మీ క్యారెక్టర్ ఇందులో ఎలా ఉండబోతుంది? అండ్ నార్మల్గా మై విలేజ్ షోలో ఇక డెఫినెట్లీ గంగవతో ఉన్నప్పుడు మీ ర్యాపో కానీ ఆ డైలాగ్స్ కానీ ఇన్నోసెంట్గా కనిపిస్తున్నాయి, అరే తిట్లు తింటున్నారు, మళ్ళీ మాకు నవ్వు తెప్పిస్తారు. బట్ ఇందులో ఎలా ఉండబోతుంది? సెటిల్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఓకే, అక్కడ అల్లరి మై విలేజ్ లో చేస్తాం కదా, అవునవును. ఇక్కడ మొత్తం సెటిల్ అంటే అది ఎట్లా కష్టం కదా మనకి, మరి ఎట్లా మేనేజ్ చేశారు? ఇక కష్టం అంటే ఇక అలవాటు అయిపోయింది యాక్టింగ్. ఇక ఆ శివన్న మొత్తం చూసుకున్నాను అన్నట్టు, ఇట్లుంటే తమ్ముడు నీ క్యారెక్టర్ అందులో ఇట్లా చేసినాము. సో ఇది ఒక వేరే స్టెప్ మనకు. సో ఇంకా మంచి సెటిల్గా ఇట్లా ఉంటుంది. సో నిన్నే ఊహించుకున్నానే గట్టిగా చెప్పిండు, అన్న చేసేద్దామని చేసేసినాం. ఇక అన్నమాట మీద డైరెక్ట్ అంతే. ఇక మాకు ఇద్దరు అన్న, శ్రీకాంత్ అన్న శివన్న అంతే. మామూలుగా ఇప్పుడు డైరెక్టర్గా అండ్ అనిల్ గారు మెయిన్గా కనిపిస్తున్నప్పటికీ కూడా మీరు యాజ్ అ టీమ్ మెంబర్గా మీరు ఎలా చెప్తారు మీ జర్నీ గురించి? అటు మై విలేజ్ షో నుంచి ఇప్పుడు ఒక్కసారిగా ఒక పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్లో మీ సిరీస్ రాబోతుంది. సో మీ టీం గురించి మీరు ఏం చెప్తారు? అంటే మాకంటే ఈ మై విలేజ్ షో టీం దొరకడం ఫస్ట్ అదృష్టం. అంటే వాళ్ళది కూడా ఒక విలేజ్ కాదు, అన్న వాళ్ళ సంఖ్యపల్లి, అన్న వాళ్ళ సిద్దిపేట. సో ఇట్లా అనుకోకుండా కలిసినాము. ఇక సొంత అన్నదమ్ముల లెక్క ఉండు, ఏవైనా అంటే మై విలేజ్ సంబంధం కాకుండా ఇంట్లో విషయాలు కూడా అన్ని షేర్ చేసుకుంటాం అందరితో. అన్ని ఇట్లా కాదు తమ్ముడు ఇట్లా చేయాలని శివన్న, శ్రీకాంత్ అన్న ప్రతి ఒక్కరు చెప్పుకుంటాము. సో ఇది G5కి వచ్చేసరికి ఏంటంటే మాకు కూడా అంటే మై విలేజ్ షోలో చేసినాం కదా, సో ఇది ఇంకొక మెట్టు. సో దీన్ని కూడా మనం ఒకసారి టేస్ట్ చేద్దాం, సో మంచిగా అటెంప్ట్ చేద్దామనే పాయింట్ ఆఫ్ వచ్చినాము. సో దానికి ఏంటంటే మన శివన్ను అనిల్ బాగా కష్టపడరు. అంటే మేమంటే మా షూటింగ్ ఉన్నప్పుడే పోయినాము, సో చేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ మై విలేజ్ షో వీడియోస్ చేయాలి, అక్కడ కూడా ఆగకూడదు. సో అన్న వాళ్ళు ఎక్కువ కష్టపడరు. మళ్ళీ ప్రశాంత్ అన్న ఉంటాడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేసిండు, ఆ అన్న శివన్న వీళ్ళందరూ చేశారు. అంటే ఇది ఒక గొప్ప అంటే మంచి స్వీట్ జర్నీ. సో అలా కొంచెమే పాడైనందుకు మాకు కూడా కొంచెం అయ్యో కొంచెం ఫీలింగ్ ఉంది, కానీ నెక్స్ట్ టైం ఇక మరి ఇక ఒక్కసారి అడుగు పెట్టారు కాబట్టి ఆగేది ఎట్లా ఉండదు. యూట్యూబ్లో మై విలేజ్ షో అవుతలేదు, నార్మల్గా ఇప్పుడు లవ్ స్టోరీస్ చాలా డిఫరెంట్ వేస్లో చూపిస్తాం. యాక్చువల్లీ కొంతమంది పొయటిక్గా చూపిస్తారు, కొంతమంది లేదా మాస్గా నువ్వు ఎప్పటికైనా నాకు పడాల్సిందే అన్నట్టు చూపిస్తారు. అండ్ విలేజ్లో ఒక కైండ్ ఆఫ్ అసలు చూసుకోరు, మాట్లాడుకోకుండానే చాలా ఏళ్ళు లవ్ స్టోరీలు నడుస్తుంటాయి. సో ఇందులో లవ్ స్టోరీని మీరు ఎలా కొత్తగా చూపించారు? దీనిలో అమ్మాయి డామినేషన్ ఎక్కువ ఉంటుంది. నేను చెప్పినా కదా, మీరేమో మంచి అబ్బాయి అంటే ఎట్లుంటది అంటే అబ్బాయి ఏమో నేనే డామినేషన్ చేస్తున్నా ఫీలింగ్ ఉంటాడు. పాపం వాడు అమాయకుడు తన కోసం చేసే ప్రయత్నం, అమ్మాయి అన్ని రకాలుగా సాధించుకుంటది. కొంచెం అక్కడ సాటిస్ఫాక్షన్ ఉన్నప్పటికీ కూడా అయ్యో ఎందుకో మరి మిమ్మల్ని అమాయకుడు కదా అరే ఇట్లా చేస్తుంది అని ఫీలింగ్ కూడా ఉంది. కానీ అమాయకుడు అన్న విషయం హీరోకి తెలియదు, అది కంప్లీట్ అది త్రూఅవుట్ ఆ క్యారెక్టర్ కి అతనికి తెలియదు అది క్యారెక్టర్ అన్నట్టు. ఎప్పుడు కూడా ఉడికించుడే అంటాడు. అదే బయటికి తనకు తను తోపని ఫీల్ అవుతుంటారు, ఇన్ జనరల్ గా సీన్స్ అన్ని కూడా తనని ఫన్ గా చేస్తాయి అన్నమాట.
అసలు అది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మీరు ఈ మూవీ ఫస్ట్ అసలు ఈ సిరీస్ మనం ముందు సిరీస్ కానీ మైండ్లో ఫిక్స్ కావాలి. మూవీ అంటే మాకు ఒక హ్యాపీ ఫీల్ ఇస్తుంది వస్తుంది కానీ మళ్ళీ సిరీస్ అనేది అర్థం కాలేదంటే థియేటర్లో లేదా అని ఎత్తికిర్రు అనుకోండి. మళ్ళీ జీవోలు కూడా రే సిరీస్ చేయించిన మీరు మరీ మూవీ ఇది సిరీస్ వస్తుంది చూడండి జీవోలు వచ్చింది వచ్చింది. సో ఇట్లా మీకు ఫస్ట్ అసలు అప్రోచ్ అయినప్పుడు కానీ ఈ స్టోరీ క్యారెక్టర్ చెప్పిరా, లేకపోతే మీరు మెయిన్గా యాక్సెప్ట్ చేద్దాం నాకు ఇదేమో బాగుంది ఈ సీన్ బాగుంటుందా, లేకపోతే అనిపించిన మెయిన్ మూమెంట్ ఏంటి? ఫస్ట్ ఇంప్రెషన్ నాకు అంటే ఆడిషన్కి వెళ్ళినప్పుడు అంటే అంత ఎక్స్పెక్టేషన్స్ లేకుండే. నాకు తెలియదు అసలు ఏ ఆడిషన్కి వెళ్తున్నా, ఇవన్నీ డీటెయిల్స్ నాకు ముందేం చెప్పలేదు. ఇట్లా ఒక ఆపర్చునిటీ ఉంది ఆడిషన్కి రమ్మంటే వెళ్ళాను. కాకపోతే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఒక సీన్ ఇచ్చిన తర్వాత చేయండి అన్నప్పుడు కట్ చెప్పలే, వదిలేశారు చేయి ఇంకా చేయి అని. సో అక్కడే ఆ ఫ్రీడమ్ అంటే అది కొంచెం నచ్చింది. అంటే ఉంది క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే నేను ఒక్కటి కాదు ఒక 2-3 చేసుంటా. సో ప్రతి సీన్ చేస్తున్నప్పుడు ప్రతిదీ కొత్తగా, ప్రతిదీ ఒక ఆడిషన్ కూడా ఫన్గా ఉండే. సో అప్పుడే అనిపించింది ఓకే బాగుంటుందేమో అని. నరేషన్ విన్న తర్వాత అయితే ఇంకా ఓకే కొత్త ఉంది. యా ఇదే మీకు ఫస్ట్ సిరీస్? ఓకే. సో డెబ్యూ అన్నట్టు మీకు మొత్తం అసలు మీరు ఫస్ట్ లాంచ్ కదా డైరెక్ట్ ZEE5లో లాంచ్ అయ్యారు మోతవరి తోటి. అవునా? బట్ ఎట్లా మరి మీ డైలాగ్ కానీ బిహేవియర్ కానీ అసలు ఎక్కడ కూడా చాలా న్యాచురల్గానే నిజంగానే ఊర్లో ఒక అమ్మాయి డిమాండ్ చేయాలనుకుంటుంది, బట్ ఎట్ ద సేమ్ టైం లైట్ ఇన్నోసెన్స్ కూడా కనిపిస్తుంది మీ ఫేస్లో. ఎట్లా మేనేజ్ చేసారు ఈ యాక్టింగ్? ఏమో అంటే మీరు అందరూ చెప్తుంటే అనిపిస్తుంది నేనేదో చేసి. అయితే మనమే చాలా ఇమాజినేషన్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం కానీ మీరు ఫ్లోలో బాగా ఇష్టం వచ్చి రంగా ఉంటాను. అరే నాకు కొంచెం స్పేస్ ఇవ్వండి, నేను మంచిగా చేస్తున్నా చేస్తలేనా తెలుసుకునే స్పేస్ ఇవ్వండి. ఫస్ట్ టైం కెమెరా ఫేసింగ్ నాకు చూసుకోవడానికి కూడా చాలా భయం అవుతుండే. మానిటర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా సరే వచ్చి చూసుకో అన్నప్పుడు కూడా నేను చూసుకుంటే ఏంది ఇట్లుంది ఇదేంటి నేనేనా అన్న ఫీలింగ్ కూడా ఉండేది చాలా సార్లు. సో ఒక పాయింట్ తర్వాత ఇంకా నీకు ఓకేనా అంటే ఇంకా అదే ఓకే అంటే ఓకే ఇంకా. ఓహో, అప్పుడు కొంచెం బట్ స్టిల్ ఎక్కడనో లైట్ నేను మంచిగా వచ్చిందా లేదా అని ఫీలింగ్ ఉండిపోయింది. తన కన్ఫ్యూజన్ యాక్చువల్లీ తన బయోలోనే ఉంది కదా, మీ ఇన్స్టా బయోలో ఉన్నట్టుంది కదా. ఎప్పుడు ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావడానికి నిజంగా గ్రేట్. ఏంటిది మన డాడీ లిటిల్ ప్రిన్సెసా? ఈమె ఓన్ పేజీలో బయోలో పేజీలో కూడా కేయోస్ అని ఉంటుంది, మధ్యలో ఇన్ బిట్వీన్ పోస్ట్లలో కూడా క్యాప్షన్స్ లో ఆ కేయోస్ నుంచి బయట పడుతున్నట్టుగానే క్యాప్షన్స్ ఉంటాయి. నైస్ నైస్. మీరు ఇంత రీసెర్చ్ చేసిరా? మేము కూడా చూడలేదు. అంటే నేను యాక్చువల్గా ఫొటోస్ కానీ అవి కానీ ఏం చూడలే. మా దాంట్లో కో ప్రొడ్యూసర్ మాకు రిఫర్ చేశారు, ఒక తెలంగాణ వచ్చిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి. అంటే మేము ఒక 30 వరకు చూసినాం, ఆడిషన్స్ చేసిన తర్వాత ఏమైంది అనిపించిందంటే మనకు షూట్ డ్యూరేషన్ తక్కువ టైము, మన సెన్స్ పట్టుకోగలగాలి, విలేజ్ అమ్మాయిలా ఉండాలి, ఎవరైనా చేస్తే న్యాచురల్ లుక్ ఉండాలి. దీనికోసం సెర్చ్ చేస్తున్నాం. కొందరు సెట్ అవుతున్నారు, బట్ వాళ్ళ టైమింగ్స్ వేరే ఉన్నాయి, మనతో ఆ డేట్స్ అనేవి ప్రాపర్గా సెట్ అవ్వట్లేదు. ఇలా చూస్తున్నప్పుడు మాకు ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఆయన విష్ణు అని. తను ఏం చేసిండంటే, బ్రో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, జస్ట్ మీ ఇష్టం, మీకు నచ్చితే తీసుకోండి, నేను తనకు కూడా ఏం చెప్పట్లేదు, జస్ట్ ఆడిషన్స్కి వస్తుంది, మీకు ఒకవేళ సెట్ అయితే ఓకే చేయండి అని చెప్పిండు. చేసిన తర్వాత తను వచ్చింది. అతను పంపించిన అమ్మాయిని కూడా నాకు తెలియదు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఇట్లా ఆడిషన్స్కి వచ్చినంటే ఫస్ట్ స్క్రిప్ట్ పేపర్ ఇవ్వండి అన్న తర్వాత చేసింది, రెడీ అన్నది. ఒక 5 minutes వచ్చి తీసుకుంది, ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. తీసుకొని చూసుకొని రెడీ అని చెప్పేసి అన్నది. పోయి చూసినాం, జస్ట్ చిన్న ఏడుపు ఏడ్చింది అంతే. ఓకే నీతో చేయొచ్చు అని చెప్పి. అంటే ఆ ఏడుపులో సాధించుకోవడం ఉంది, అంటే ఎలా అయినా చేసి హీరోని ఇబ్బంది పెట్టే అది కనబడ్డది. సో తర్వాత తగ్గట్టు అక్కడ కనిపించింది. దాని తర్వాత ఇంకొక డైలాగ్ ఇది చెప్పండి చూద్దాం అన్న తర్వాత తను చెప్పింది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఏమనిపించింది, సరే ఫస్ట్ చూసే మనం అనుకోవద్దు కదా, ఇంకో 2-3 డైలాగులు చెప్పిన కొద్దీ తను మా దానిలో కలిసిపోవడం, సెట్ అవ్వడం, ఓకే రైట్ చికెన్ అని చెప్పేసి మనకు అనిపించింది. ఇక మెల్లిమెల్లిగా ఫ్లో అందుకుంది.
మనకి. మరి అంత అనిపించింది ఆన్ స్క్రీన్ ఇదంతా కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత మీరు అదే సాటిస్ఫాక్షన్తో ఉండినా? అవును, హర్ పర్ఫార్మెన్స్ నా టీం కానీ యాక్టర్స్ కానీ వాళ్ళ 100% వాళ్ళు ఇచ్చారు అంతే. అండ్ మై మోతవరి ఇప్పుడు మీ గురించి చూస్తే అక్కడ ఆల్రెడీ మనకి మురళీధర్ సార్ ఫుల్ ఫేమ్ తోటి ఫుల్ ట్రెండింగ్ టైమింగ్ అంతా ఒక లెవెల్ ఉంటుంది. ఇక్కడ సాధన్న గారు కూడా ఒక లెవెల్ టైమింగ్ ఉంటుంది. వీళ్ళందరితో మీరు ఎట్లా మేనేజ్ చేశారు? అంటే వాళ్ళతో మీరు స్క్రీన్ షేరింగ్ ఉంటుందా? చాలా సపోర్టివ్. ఓకే, వాళ్ళతోనే లింకులు. మరి ఎట్లా అది ఇంకా క్యాచ్ చేయడం యాక్చువల్లీ మరీ ఎక్కువ టైమింగ్ ఉన్న వాళ్ళతో చేయడం కూడా కష్టమే. సో మీరు ఎట్లా మేనేజ్ చేశారు ఇవన్నీ? అంటే ఏది వాళ్ళు అందుకునే మీటర్ అయితే అందుకోగలుగుతాం. అంటే మాకు పాస్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. కానీ ఇద్దరు సార్లు అయితే మస్తు సపోర్ట్ చేసి ఉండే యాక్చువల్గా. వాళ్ళు సార్ ఆల్రెడీ చాలా పెద్ద సినిమాలు చేసి అసలు ఎంత సపోర్ట్ చేసిందంటే, అంటే ఈ స్కేల్ అప్పటికి సంక్రాంతికి వస్తున్నాము, పెద్ద పెద్ద సినిమాల్లో చేసిండు, ఆల్రెడీ క్రోర్స్ ఆఫ్ బిజినెస్ ఉన్న హై క్యారెక్టర్లు చేసిండే. సో మన స్టోరీ చెప్పినప్పుడు నాకు స్టోరీ నచ్చింది. రెండోది ఏంటంటే మా మీద కొద్దిగా ప్రేమ ఎక్కువ. అరే మీరు కష్టపడచ్చు, మీకోసం నేను చేస్తా అని చెప్పేసి ఈ బడ్జెట్ని ఆలోచించకుండా కంటెంట్ కోసం వచ్చి ఉండే. మురళీధర్ గౌడ్ సార్, సదానా సార్, మన ఆర్ఎస్ నంద గారు, వీళ్ళు మన విజయలక్ష్మి మేడం, సుజాత మేడం, పద్మ గారు, రాములు, మల్లారెడ్డి, ప్రతి ఒక్కరు అసలు ఏంది మాకు ఎంత సపోర్టివ్ అంటే ఒకరోజు డిలే అయినా కూడా మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావడం, అది చేసుకోవడం. అసలు మా టీంతో మేము చేసుకున్న ఫీలింగ్ అనిపించింది తప్ప పెద్ద డిఫరెన్స్ అయితే వాళ్ళ నుంచి కలవలేదు మాకు. యాక్టర్స్ నుంచి ప్రెజర్ అనేది చాలా తక్కువ ఉండే. అది మాకు అంటే మేము ఎందుకు చెప్తున్నాం అంటే ఈ విషయము, మేము వన్ ఆఫ్ ది ప్రొడక్షన్ కంపెనీ లెక్క కూడా మేము వర్క్ చేసాం. మై విలేజ్, మధుర రెండు కొలాబ్ అయినాయి కదా. సో ఆ ప్రెజర్ మా మీద కూడా ఉంటుండే. అంటే ఇటు యాక్టింగ్ చేసుకుంటూ ఇటు ప్రొడక్షన్ ఇవన్నీ చూస్తున్నప్పుడు కానీ సో ఆ ప్రెజర్ నాకు వీళ్ళ దగ్గర నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి కానీ అంటే ఇక ఏదో స్ట్రెస్ తోటి కానీ అరే చేయించాలి వీళ్ళు పెద్దోళ్ళతో చూడాలి కదా అనేది లేకుండా ఈజీగా నడిచింది. వాళ్ళకి ఇచ్చే గౌరవాన్ని వాళ్ళకి ఇచ్చుకుంటూ తొందరగా కంప్లీట్ చేసుకుంటూ వచ్చినాము. సో మాకు వాళ్ళ పరంగా ఏంటంటే బెటర్మెంట్ అవుతుంది తప్ప ఎక్కడ మేము అనుకున్న దానికంటే తక్కువ అయితే జరగలేదు. మరి ఇంతకీ అమ్మాయి మోసం చేసింది కదా, మరి లాస్ట్ లో అసలు అమ్మాయినే చేసుకుంటారా మరి అమ్మాయినే చేసుకుంటారా లేకపోతే ఏమైతుంది? ఇక్కడైతే ఫోటో కనపడుతుంది, మీరు అమ్మాయి మోసం చేసింది ఏదేదో అన్నట్టు ఏడుస్తున్నారు. మరి ఏం జరుగుతుంది అసలు? యాక్చువల్గా ఇది అదే సిరీస్ చూడాలి. మీరు క్లారిటీ సిరీస్ అయితే చూడండి ఖచ్చితంగా. మోసం చేయలేదు ఇక్కడ, అమ్మాయి చేయలేదు. ఇక్కడ మోతవారి లవ్ స్టోరీ అన్నాం కదా, వీళ్ళిద్దరు లవ్ స్టోరీ కంటే ఇంకొక ప్యూరిటీ ఆఫ్ లవ్ స్టోరీ ఇంకొకటి ఉంటుంది. వేరే వాళ్ళది క్యూట్ లవ్ స్టోరీ. ఓకే ఓకే, అది చాలా ఎమోషనల్ లవ్ స్టోరీ. దాంట్లో మనోడు మెయిన్ పాత్ర రాజు. ఓకే ఓకే. సో అందులో మీరు అమ్మాయి కూడా మోతవరి, మీరు కూడా మోతవరేనా అందులో? యాక్చువల్గా ఈ అంటే మోతవరి అనే టైటిల్ ఆ స్టోరీ నుంచి వచ్చిన టైటిల్, అది ఫ్లాష్ బ్యాక్ స్టోరీ నుంచి వచ్చినటువంటి మీ నుంచి వచ్చింది. అయితే ఇందులో మీరు మోతవారి పాపం. ఇందులో కూడా మై విలేజ్ షో లాగా అమాయకుల్లాగా ఉండేది ఇట్లు తినరు కొంచెం. సో ఈ లవ్ స్టోరీ మీరు అన్నట్టు మోసాలు అవి ఇవి కాకుండా ఒక ఫ్యామిలీ మిక్సప్ అయ్యి జరిగే ఫన్నీగా ప్రతి క్యారెక్టర్ ఎలా ఎక్కడ చిన్న వల్గారిటీ అనేది లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి ఇంట్లో కూర్చుండి నవ్వుతూ చూసే సిరీస్ ఇది. ఎందుకంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములు, వాళ్ళిద్దరి మధ్యలో చిన్న చిన్న క్లాషెస్ వచ్చినప్పుడు మన మురళీధర్ గౌడ్ సార్ సదన్న సార్ వీళ్ళిద్దరు, వాళ్ళిద్దరిది ఒక మెయిన్ స్టోరీ, వీళ్ళిద్దరిది ఒక ఆగమాగం లవ్ స్టోరీ. మోతవరి ఇంకొక వాళ్ళది ఒక క్యూట్ లవ్ స్టోరీ. మళ్ళీ వీళ్ళ భార్యలు ఉంటారు. అంటే ఒక ఫ్యామిలీ డ్రామా, కంప్లీట్ ఫ్యామిలీ ఉంటుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ లవ్ కథ లెక్కలు ఎట్లుంటాయి ఏంది అనేది చిన్న అర్థమైంది. ఇంకా నాకు పిక్చర్ వచ్చేసింది మొత్తం. అసలు ఫుల్ నవ్వుకొని వెళ్ళిపోవచ్చు ప్రతి క్యారెక్టర్ నుంచి ఇమాజిన్ చేసుకుంటే. మీరు ఒకసారి నిజంగా చెప్తున్నా, మీరు నిజంగా వెబ్ సిరీస్ చూడాలి. చూస్తాను నేను డెఫినెట్లీ. మాకు అసలు వీకెండ్ వచ్చిందంటేనే సినిమాలు ఏమున్నాయి సిరీస్లు ఏమున్నాయి అని కూర్చునే ఫ్యామిలీ మాది. సో ఇది డెఫినెట్లీ చూస్తాము. ప్రియదర్శి మన వాయిస్ ఇచ్చారు కదా, ప్రియదర్శి గారి వాయిస్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది? అది మీ ఆలోచన లేదా మీద? మన జీ టీం వాళ్ళు మీకు మన తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చేసిరా అది అని చెప్పేసి అంటే మనం అనుకున్నట్టు ప్రియదర్శి గారు అండ్ తరుణ్ అన్న
తరుణ్ భాస్కర్ గారు. ఇంకా అంటే మాకు ఏమన్నా అనిపించింది అంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా ప్రాజెక్ట్ బయటికి రావాలంటే ప్రమోషన్స్. అవును. సో మేము ఫ్రమ్ ద స్టార్టింగ్ డేస్ నుంచి ఇలాంటి మూవీస్కి ప్రమోషన్ టైప్ ఆఫ్ థింగ్స్ చేసిన వాళ్ళమే త్రూ మై విలేజ్. ఇప్పుడు మీ మూవీస్ కి సో డిఫరెంట్గా మనం వెళ్ళాలి, కొంచెం మనకు దగ్గరలో ఎవరైతే మనకు సహకరిస్తారో మనం అడగగానే ఇవ్వగలుగుతారో వాళ్ళందరికీ వాళ్ళ హెల్ప్ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశం. డెఫినెట్లీ. సో అది జీవాళ్ళు జీవాల ఆలోచన మనకు జీవాల ఆలోచన ఇది. వాళ్ళ సపోర్ట్ ఒక రకంగా చూస్తే నిజంగానే చాలా కనిపిస్తుంది ఇక్కడ క్లియర్ గా. అసలు మనకి ఇంటర్వ్యూ సెట్ కూడా ఫుల్ కలకల్లాడింది. ఇప్పుడు మనకి లైటింగ్స్ మార్చారు కానీ ఇందాకైతే ఫుల్ బ్రైట్ ఉండే. సో అది జీవాల ఆలోచన, వాయిస్ ఓవర్ ద్వారా వెళ్తే బాగుంటుంది అని. ఓకే ఓకే. సో అది ఎవరిని పెట్టుకుందాము అని ఆలోచించినప్పుడు దర్శన వాయిస్ కొంచెం అవును, అందరు కనెక్టింగ్ గా అరే మనోడు వచ్చేసిండ్రా అనే ఫీలింగ్ కూడా వస్తుంది. అరే ఏంద్రా అన్న కొన్ని వర్డ్స్ అనేవి బాగుంటాయి ఫీల్ అవుతారు మంచిగా. అండ్ ప్లస్ అవుతుంది మనకు కూడా. కానీ చెప్పి దర్శి అన్న వాయిస్ ఓవర్ దగ్గర దర్శి అన్న సపోర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే మాడ్యులేషన్ చేసుకోవడానికి 10 సార్లు చెప్పినా కూడా ఇంకా బెస్ట్ చేద్దాం. ఆయనకున్న బిజీ ట్రైలర్లో కూడా అరే ఇంకేమైనా యాడ్ చేస్తా అనుకుంటే మళ్ళీ కావాలంటే మళ్ళీ చేస్తాము అని చెప్తా అంటే మళ్ళీ అరే అన్న ఇంత మంచిగా ఇచ్చింది కదా ఒకసారి మళ్ళీ ఆలోచిద్దాము అని చెప్పి అన్న కూర్చొని ఆ పదాలని ఇంకో బాగుంటది కనెక్టింగ్ గా అన్నట్టు అని కూర్చొని రాసి ఉండే. దర్శన్ అడిగితే అన్న ఒకటి చేంజ్ చేసి ఉండము, ఒకసారి మళ్ళీ ఒక్కసారి చేసి పంపుతారా అంటే సరే రాని మళ్ళీ చేసి పంపిండు. సో అంటే మేము నైట్ అంతా కూర్చోండి ఇంకో వర్షన్ చేంజ్ చేసుకున్నాం. అదే చేసుకున్న తర్వాత దాన్ని కూడా మళ్ళీ ఇంట్రెస్టింగ్ గా దర్శన్ గారి నుంచి సైడే ఉండేసరికి మీకు మనకి కొంచెం ఎక్కువగా క్యూరియాసిటీ వచ్చేసింది. అంటే అరే ఇంకా చేయొచ్చు, తనంతా మనల్ని బిలీవ్ చేసినప్పుడు దీన్ని ఇంకొద్దిగా మనం యాడ్ చేసుకుందాం, ఇంకా బెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి అంటే ఆనంద్ కూడా అడగగానే వచ్చిండు. వచ్చి నార్మల్గా ఎవరైనా వచ్చి 10 నిమిషాలు ఉండిపోవచ్చు కానీ అన్న దగ్గర 2-3 అవర్స్ స్పెండ్ చేసిండే. 2-3 అవర్స్ బిజీ టైం 2-3 అవర్స్ స్పెండ్ చేసిండు. సో ఇక్కడ నాకు అర్థమైతే ఏంటంటే నార్మల్గా ప్రతి మూవీ ఆర్ సిరీస్ తీసే వాళ్ళు ప్రతి ఒక్కరిది ఇంతమందిని చూస్తుండే ఆఫ్ స్క్రీన్ ఆర్ ఆన్ స్క్రీన్ వాళ్ళ టీం ఎట్లా వర్క్ చేస్తారో ప్రతి ఒక్కరు అంటే ఆ క్యారెక్టర్స్తో పాటు బయట ఈ టీం కూడా అదొక ఫ్యామిలీ లాగా క్యారెక్టర్స్ అట్లా వెళ్ళిపోతాయి కావచ్చు. అండ్ నేను ఫైనల్గా చిన్న ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను. సో దానికి ముందు ఇప్పుడు మనకి తెలంగాణ స్టైల్లో మామూలుగా మనకు తరుణ్ భాస్కర్ గారి స్టైల్లో తీసినట్టు మన ఈ నగరానికి ఏమైంది తీసారు కదా, తరుణ్ కూడా వచ్చాడు మాకు. ఆ స్టైల్లో ఇప్పుడు మన మోతవరి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు ఊర్లలో, వాళ్ళ కైండ్ ఆఫ్ స్టోరీ ఏదైనా మీరు ప్లాన్ చేస్తారా నెక్స్ట్? అంటే ఎట్లా లైక్ ఇప్పుడు వాళ్ళు ఈ నగరానికి ఏమైంది వాళ్ళ గ్యాంగ్ అది కొంచెం మిడిల్ కైండ్ ఆఫ్ మాస్, కొంచెం ట్రిప్స్కి గోవాలకి వెళ్తారు కానీ ఊర్లలో పిల్లలు గ్యాంగ్ ఎందరు ఎంజాయ్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుంది అనేది చేస్తాం. అట్లా కొన్ని డిఫరెంట్ థాట్స్ ఉన్నాయి, ఓకే ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేసుకుని రావాలి అది. సో వెయిటింగ్ అనమాట మా యూత్ చాలా మంది అట్లాంటివి మల్టీ స్టార్ టైప్లో అయితే ఆలోచన అయితే ఉన్నది, ఒక 3-4 కలిసి తెలిసిపోయింది. అయితే మల్టీ స్టార్ అయితే ప్లాన్ చేస్తారు అయితే. సరే ఓకే, నేను ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను. నార్మల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఊర్లో నిజంగానే ఒక మోతవరి అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి ఏదైనా 2-3 ఎగ్జాంపుల్ సినేరియోస్లో సిచ్యువేషన్స్లో తను మెయిన్గా బిహేవ్ చేసే లక్షణాలు ఏమైనా ఫన్నీ థింగ్స్ సిల్లీ థింగ్స్ ఉంటాయి కదా, అవి చెప్పండి 3. సో అంటే మా ఊర్లో అంటే నా ఊర్లో ఫ్రెండ్స్లో నాకు జరిగిన సిచ్యువేషన్ కూడా అట్లా, అరే నువ్వు ఆ ఎమ్మెల్యే దగ్గర పోరా, పోగానే నన్ను అడుగు, నా పేరు చెప్పు పనులు అయిపోతాయి అని చెప్పి ఆడిపోయినాక పేరు చెప్పి అడవడు రాటాడు. ఇట్లా కొన్నిసార్లు పెద్ద మూతవరం లెక్కనే ఏతులు కొట్టిన బాగానే ఆడిపోతే ఎవరు లేరు, ఇలాంటి సిచ్యువేషన్ కొన్ని జరిగి ఉండే. అదొకటి పాజిటివ్ వైపు. ఇప్పుడు పాజిటివేనా? తిట్టిన పాజిటివ్ ఇప్పుడు ఒకటి అయిపోయింది, 3 డిఫరెంట్ చెప్తే ఇంకొక డిఫరెంట్. పాజిటివ్ అంటే ఇదే, అంటే ఫన్నీ సిల్లీ బిహేవియర్స్ లైక్ వాళ్ళ క్యారెక్టర్ ఇట్లా చేస్తారు. లైక్ కొంతమంది ఇలా అదే మీరు ఇందాక అన్నట్టు ఎచ్చులు చెప్పుకుంటారు అన్నట్టు, ఇంకొకరు ఎట్లుంటారు సర్పంచ్ ఎలక్షన్ నీ క్యారెక్టర్ మనకి ర్యాపిడ్ ఫైర్ కైండ్ లాగా ఫాస్ట్ గా ఎవరు ఎట్లుంటారు విలేజెస్ లో అని. అంటే పాజిటివ్ థింగ్ ఏంటంటే పాజిటివ్ మోతవరి మా డైట్ ఉన్న మా హరీష్ మా క్లోజ్ ఫ్రెండ్ ఉండే, కాలేజ్ ఫ్రెండ్. అసలు నీ జర్నీ నిజంగా ఒక మోతవారి జర్నీరా. మన కాలేజీలో మనం ఉన్నప్పుడు ఎట్లుంటుండే, అంటే మనం పైసలు లేక క్యాటరింగ్లో పోయి అటు పోయి ఇటు పోయి అవన్నీ చేస్తుండే. నేను చూస్తుంటే మా ఫ్రెండ్ నువ్వు ఒక మోతవారి లెక్క కనిపిస్తున్నావు అని చెప్పి వాడు నిన్న మెసేజ్ చేసి ఉన్నాడు. ఏదైనా ప్రివ్యూ అయిన తర్వాత అది ఆ హంగామాన్ని పెట్టినప్పుడు. సో అది నాకు నా లైఫ్కి వాడి కనెక్ట్ అయిన మోతవారి మీ ఊర్లో మీకు. సూపర్. అండ్ మీరు యాజ్ అ ఫీమేల్గా ఊర్లలో అమ్మాయిలు ఎట్లుంటారు?
క్లియర్గా ఖచ్చితంగా కొంతమంది షైతో ఉంటారు, కొంతమంది డైరెక్ట్ ఓపెన్గా ఏం రా ఎక్కువైందా నీకు అని డైరెక్ట్ తిట్టేటోళ్ళు కూడా ఉంటారు. సో అట్లా ఫన్నీ సిల్లీగా వాళ్ళల్లో ఉండే బిహేవియర్స్ ఏమన్నా ఒక 2-3 చెప్పండి. మీకు అంత స్ట్రెస్ వద్దులే, నేను ఒక ఫీమేల్గా మనం ఓ కష్టమే అవన్నీ చెప్పొద్దు. అయిపోయింది, మనకు తెలిసిపోయింది. మరి మీరు ఇప్పుడు చెప్పాలని చెప్పలేని అవి. ఇప్పుడు ఆ బాధ ఏంటంటే చెప్పొద్దా ఫస్ట్ సిరీస్ ఇప్పుడు ఏది పడుతుంది మాట్లాడితే ఏది ఎట్టయితో తెలియదు. సరే మంచి అయితే ఓకే, ట్రోలింగ్ అయితే మళ్ళీ ఇలా చెప్పకపోతే ట్రోల్స్ అయితే ఇప్పుడు మీరు ఇచ్చిరు అదొక్కటి జాలి వేసుకొని రోలు. మీరు చెప్పండి. పాస్. మిమ్మల్ని నేను ఏది అడుగుదాం అనుకున్నా అంటే, ఊర్లలో పెద్దవాళ్ళు ముసలాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చున్నారు అనుకోండి, వాళ్ళు ఇట్లానే ఫన్నీగా సిల్లీగా మాట్లాడుకుని ఒక 2-3 1-2 వాళ్ళ ఇంటి ముచ్చట్లు వీళ్ళ ఇంటి ముచ్చట్లు మాట్లాడతారు జనరల్గా. అంత సింపుల్గా అయిపోయారు. ఇక ముచ్చట్లు ఎట్లా చెప్తాం మనకు? అంటే వెళ్తుంటే ఏం రా ఏం చేస్తున్నావు అని, కుర్రోడు వెళ్తుంటే ఏదో ఒకటి అంటారు కదా. ఇప్పుడు జాబ్ లేదనుకోండి, వాడితో దారిపంట ఇట్లా పోతున్నా అనుకో, వాని గురించి మాట్లాడతారు. ఇక ఏదో పని చేయొచ్చు, పంచాయతీల గురించి మాట్లాడతారు. అది మీకన్నా నిజం చెప్పాలంటే రాజు బాగా చెప్తాడు. రాజు విషయం చెప్పాలంటే రాజు అనిల్. ఇది కొద్దిగా పాజ్ చేద్దాం మరి క్వశ్చన్. మీరు అట్లా ఒకరు పెద్దోళ్ళు మాట్లాడేది ఏదైనా ఫన్నీది, అండ్ అట్లానే మీలాగానే యంగ్స్టర్స్ గురించి ఒకటి ఫన్నీది, ఫ్రెండ్ వీళ్ళు ఉంటారు, అట్లా ఏదైనా 2 క్వాలిటీస్ చెప్పండి ఊర్లో. అంటే నార్మల్గా ముసలోళ్ళు ఏంటంటే జాబ్ లేక తిరుగుతారంటే అరే పని చేసుకోవచ్చు కదా, జాబే ఎందుకు, వ్యవసాయం కూడా చేసుకుని బతకచ్చు, అట్లా బుద్ధి మాట చెప్తారు. ఇలా రెచ్చిపోయే మాటలు కూడా చెప్తారు. చెప్పు అంతే, రెచ్చిపోగొడతారు. మరి మీ యంగ్ స్టార్స్ ఎట్లా చెప్తారు చెప్పు? యంగ్ స్టార్ చేస్తే ఏం చెప్తారు అంటే డిఫరెంట్ ఉంటారు, అట్లా కూడా ఉంటారు. నార్మల్గా అట్టే అదే మీరు అన్న కాన్సెప్టే. ఓ బండ దగ్గర లేకపోతే దగ్గర కూర్చొని ఏం చేస్తారు పొరగాన్లు అంటే, నలుగురు అనుకోండి, ఆ నలుగురిట్లలో ఎవడైతే ఉన్నాడో వాళ్ళ గురించి ముచ్చట పెడతాడు. అంతే, వాడు అవులగార్రా, వాడు రుచ్చగార్రా అంటాడు. వాడు రాగానే అరే మామ, అరే నువ్వు ఆరా, అసలు నువ్వు తోపు మామా, అసలు నీలాంటి లేడు మామా, అరే ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాం రా, నీ అంత ఎదగలేకపోతున్నావు రా మేము అని మాట్లాడతారు అనమాట. అంతే. సో అది వి వాంట్ దట్. అది అండి, మీరు అది అర్థం చేసుకోలేదు. ఫుల్ టెన్షన్ తీసుకోకండి. సో మొత్తం టెన్షన్ తీసుకోకుండా ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతుంది చెప్పండి. ఇప్పుడు సరే ఊరిలో కాకుండా మీరు ఊర్లో వెళ్తారా? మీరు వెళ్తుంటా. ఒక అమ్మాయిలు మీరు బంచ్ ఆఫ్ మెంబర్స్ కూర్చున్నప్పుడు మీరేం మాట్లాడతారు? నేను వాళ్ళు వీళ్ళు ఏదో ఒకటి అమ్మాయిలు మాట్లాడుతారు అనుకోండి, అంటే ఇక నేను చెప్తే నమ్మరు, నేను ప్రాబబ్లీ వాళ్ళు మాట్లాడారు అనుకోండి, అది నచ్చదు. ఎక్కువగా అమ్మాయిలు సిగ్గుపడితే నాకు కోపం వస్తుంది. ఓకే, ఈమె లెక్క ఎక్కడికన్నా ఏదైనా చేయాలంటే అమ్మా నేను చేయను అని అంటే నాకు కోపం వస్తుంది. అమ్మాయిలే ఫస్ట్ వాళ్ళని బ్యాక్ చేసుకుంటారు అనే విషయంలో కొంచెం వాళ్ళు స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళకుండా, ఈవెన్ గప్చప్ తినడానికి ఉన్నారు చాలా మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్, అమ్మ అక్కడ బాయ్స్ ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయినా చెప్పి నేను వస్తానగా నాకు ఇక కోపం వస్తుంది అనమాట. అంటే అమ్మాయి మీ దృష్టిలో మోతావారు లెక్క ఉండాలి, అది సో రెబల్ లెక్క ఉండాలి కదా, సో ఎందుకు ఉండరు అని అక్కడ కోపం వస్తుంది. అందుకే మీరు రెబల్ లెక్క ఉన్నారు కాబట్టి ఇంటికి దాకా వచ్చారు. లేదు రైట్. ఇక చూసారు కదా, మొత్తం ఎంటర్టైన్మెంట్ ఇట్లుంటుంది ఈ పీక్ లెవెల్. ఇంటర్వ్యూలోనే ఈ లెవెల్ ఉంటే ఇక మనకి మోతవర్ లెవెల్లో మోతవరి లవ్ స్టోరీ ఉంటుంది అనమాట సిరీస్లో. ఇక లేట్ చేయకుండా సిరీస్ చూసేయండి. అంటే దానికి వాచింగ్ ఎన్టీవీ.